తొలి వెలుగులో రాజా సింగ్ కు సంబంధించి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక బ్యానర్ ఐటమ్గా కనిపిస్తున్నాయి. రాజా సింగ్ బచ్చా ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా తేల్చుకోవాలి, కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి, గల్లీల్లో కొట్లాడే వాళ్ళు కాదు. 5 ముఖ్యమంత్రులతో నేను కొట్లాడిన సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్లాడతాం, హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్తో కూడా కొట్లాడతా. రాజా సింగ్పై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలను కనిపిస్తున్నాయి. ఇందుకు ఏ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తారన్న చర్చ చాలా రోజులుగా కొనసాగుతుంది. ఈ రేసులో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేయాలంటే ఖచ్చితంగా ఒక దమ్మున నాయకుడు ఉండాలన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్కి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల క్రితం రాజా సింగ్ ఒక కామెంట్ చేశారు. ధర్మ రక్షణకైతే ఎవరు కట్టుబడి ఉన్నారో వారికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈటలకు రాజేందర్కు మధ్య పరోక్షంగా ఏదైనా యుద్ధం జరుగుతుందా అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజా సింగ్ బచ్చా ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా అన్న మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా సమాధానమిచ్చారు. అగ్రెసివ్గా ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న రాజా సింగ్ మాటలకు ఈటల గట్టిగా రిప్లై ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని తెలిపారు. 5 ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని, గల్లీల్లో కొట్లాడే వాళ్ళు కాదన్నారు. నాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడారని, సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్లాడతామని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతానన్నారు. బీజేపీ రాష్ట్ర నూతన చీఫ్ నియామకంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ హైకమాండ్ కోరారు. దేశం ధర్మంపై అవగాహన ఉన్న వ్యక్తినే పార్టీ అధ్యక్షునిగా నియమించాలి. ఇదే విషయాన్ని ఓ వీడియో ద్వారా బీజేపీ నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇతర సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియమించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 2028 ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావాలంటే ఒక దమ్మున్న నాయకుడు కావాలన్న విషయం ఆల్మోస్ట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా చెబుతుంది. అదే సమయంలో ఎవరిని నియమించాలన్న విషయంలో మొత్తం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్న అంశం. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అధిష్టానం ఒకవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఎవరికి ఆ పదవి దక్కుతుంది అన్న చర్చ కొనసాగుతుంది. చాలామంది రేసులో ఉన్న పరిస్థితి, సామాజిక సమీకరణలు కావచ్చు, అదే రకంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, అదే రకంగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్తో సత్సంబంధాలు ఉన్నవారు కావచ్చు. ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. బీజేపీలో అధ్యక్షులుల్లి, పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంగా ఆయనకు ఇవ్వొద్దంటున్న సంఘ్ వాదులు, ధర్మం తెలిసిన వారికే ఇవ్వాలన్న రాజా సింగ్, పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం, విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్లో పెట్టిన హైకమాండ్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో అధ్యక్షపీఠం లొల్లి నడుస్తున్నది. పొలిటికల్ సీనియారిటీ ఉన్న వాళ్ళనే కొత్త చీఫ్గా నియమించాలని ఒక వర్గం, పార్టీ సిద్ధాంతాలు ధర్మం తెలిసిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఇది పాత కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచిన ఆనందోత్సాహాల్లో ఉన్న కేడర్ను ఈ అధ్యక్షపీఠం పంచాయతీ కలవరపరుస్తున్నది. బీజేపీలో చేరాలనుకునే ఇతర పార్టీ నేతలు కూడా తాజా పరిణామాలు చూసి కొంత ఆలోచనలో పడ్డారు. 6 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోమారు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది అన్న వివరాలు కనిపిస్తున్నాయి వెలుగు దినపత్రికలో. బీజేపీలో అధ్యక్ష లొల్లి. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్కి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కేంద్ర మంత్రి పదవులు ఆశించారు, కానీ వాళ్లకు నిరాశ ఎదురైంది. ఇదే క్రమంలో పార్టీ అధ్యక్ష పదవి అంశం తెరమీదికి వచ్చింది. త్వరలోనే అధ్యక్ష మార్పు ఉంటుందన్న ప్రచారం జరగడంతో ఆ పోస్టును దక్కించుకునేందుకు పాత కొత్త నేతలు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు ఎమ్మెల్యే రాజా సింగ్, నేతలు రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో మల్కాజ్గిరి
మంగళగిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈటెల లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వొద్దని సంఘ పరివార వాదులు అంటున్నారు. కొందరు లీడర్లు బహిరంగంగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీకి సంపూర్ణ విజయం దక్కాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు అవసరమని ఈటెల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశం ధర్మంపై అవగాహన ఉన్న వాళ్లకే ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని, పార్టీలోని ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతనే అధ్యక్ష పేరును ప్రకటించాలని బీజేపీ అధిష్టానాన్ని ఆయన కోరారు. ఇది ఈటెల రాజేందర్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన స్టేట్మెంట్గా కనిపిస్తుంది. దానికి ఆయన రివర్ట్ అయ్యారు. దాని మీద సంబంధించి కూడా డీటెయిల్స్ చూస్తున్నాం. మొత్తం మీద ఈ విషయంలో రగడ రాజుకోవడంతో ప్రకటనను వాయిదా వేసింది బీజేపీ హైకమాండ్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు వెలుగు దినపత్రికలో ప్రధానంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.